సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెద్నాపూర్ మున్సిపాలిటీలో 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు కొండలరెడ్డికి మద్దతుగా కొండపాక ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ శివారులో నిర్మించిన 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ నేతలు వారి కార్యకర్తలకు కేటాయించి నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించామని గొప్పలు చెప్పడం కాకుండా గల్లీలో వేసిన సీసీ రోడ్లు, మురికి కాలువలు ఎక్కడికి వెళ్లాయో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలను వారు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ఓటర్లను కోరారు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికలలో 20వ వార్డు అభ్యర్థిగా నాపై నమ్మకం, విశ్వాసంతో నాకు టికెట్ ఇచ్చిన మా పెద్దలు నర్సన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గత 10 రోజులుగా మేము 20వ వార్డులో ప్రచారంలో తిరుగుతుంటే 20వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నది ఏమనగా అంటే ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మరియు ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే కష్టకాలంలో మీ దగ్గర ఉంటారో, ఎవరైతే నాణ్యమైన పనులు అంటే మీకు సేవ చేస్తారో వాళ్లకు దయచేసి ఓటేయాలని మీ అందరినీ కోరుకుంటూ